శివ కందుకూరి, తేజ్ అశ్విని వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'నవాబ్ కేవ్స్' ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం. ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తేజస్విని గారు హాయ్ అండి. ఇది మీకు ఫస్ట్ సినిమా అనుకుంటా? తెలుగులో డెబ్యూ. డెబ్యూ. తమిళ్లో ఏం చేశారు? తమిళ్లో 3 మూవీస్ చేశాను. 3 మూవీస్ చేశారు. జీవి సార్తో అశ్విన్ అని ఒక హీస్ ఎ డెబ్యూటెంట్. ఆ. తర్వాత ఒక అంటే మా పెద్ద రోల్ కాదు, ఇట్స్ లైక్ ఒక చిన్న సాంగ్తో వచ్చే సంతానం సార్తో చేశాను. మీ లుక్ చూస్తుంటే మనకు సదా గారికి అలా కనిపిస్తుంటుంది లుక్ లాగా. అవునా? చెప్పారు ఎవరైనా? లేదు, ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం వింటున్నా. స్టార్టింగ్లో సదా గారిలో అలాగా కొంత. థ్యాంక్ యూ. సో తెలుగులో ఎలా వచ్చింది ఆఫర్ మీకు? అంటే ఇంతకు ముందు చాలా ఆఫర్స్ వచ్చినాయి. శివతోనే యాక్చువల్లీ నాకు 1 మోర్ మూవీ వచ్చింది, బట్ అది వర్క్ అవ్వలేదు బికాజ్ నా డేట్స్ క్లాష్ చాలా అయింది. అండ్ అంటే ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రైట్ ప్రాజెక్ట్ టు కమ్. ఇక్కడ ఉన్నారు సార్, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగులో ఇండస్ట్రీలో ఉన్నారు. సో నేను ఐఎమ్ డూయింగ్ అన్ అదర్ మూవీ ఇన్ తెలుగు, సంగీత్ అని చెప్పి నిఖిల్తో చేస్తున్నాను. అది మేబీ ఇంకా 2 monthsలో రిలీజ్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయిన కెరియర్ తమిళ్లో చేశాను కాబట్టి ప్రాబ్లీ పీపుల్ ఇక్కడ తెలుసుకుని ఇంకా నన్ను పిలిచారు. అలాగే రెఫరెన్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ రెఫరెన్స్ ఉంటారు కదా, అలా తెలిసి వచ్చిన ప్రాజెక్ట్. యాక్చువల్లీ మీ లాంగ్వేజ్ చూస్తుంటే మొత్తం తెలుగు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. అవునా? తెలుగు అమ్మాయినే సార్ నేను. తెలుగేనా? ఎక్కడ? తెలుగు అమ్మాయినే, మొగల్తూరులో పుట్టా. మొగల్తూరు ఎవరిదో తెలుసు అసలుకి? తెలుసు, ఎవరిది? చిరంజీవి గారిది. ఓహో, అంటే ఫ్యూచర్లో మీరు కూడా మెగాస్టార్ అంత గొప్ప వాళ్ళు. ఆయన అంటే ఆయన లెవెల్ కంటే వెళ్తే బాగుండు, బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ క్యాన్ బీట్ హిస్ లెవెల్. అక్కడ పుట్టా, మచిలీపట్నంలో ఉన్నా, తర్వాత మా నాన్న విజయవాడ. సో మొత్తం అలా మిక్స్ అని మాత్రం మేమందరం వెళ్ళి ఇంకా చెన్నైలో సెటిల్ అయ్యాం. అచ్చా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ హీరో ఉన్నారు చాలా మంది. ప్రభాస్ గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం. ప్రభాస్ గారు కూడా మీ అక్కడే కదా? భీమవరం. అంటే భీమవరమేనా? అంటే కొద్దిగా అంటే లోకల్ అనేసి అలా అక్కడ ఉన్నారు సార్ నాకు రిలేటివ్స్. మా నాన్న సైడ్ వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ భీమవరం, విజయవాడ. శివ గారు, మీ ఇదివరకు వచ్చిన సినిమాలు మంచి మంచి ఒక సబ్జెక్ట్తో వచ్చారు కదా? ఇప్పుడు ఈ సినిమా అంటే ఏ కాన్సెప్ట్తో వస్తున్నారు ఏంటి? సో ఇది ఒక లెగసీ బేస్డ్ ఎమోషనల్ డ్రామా అండి. ఒక ఫాదర్ సన్ చుట్టూతో తిరిగే సినిమా ఇది. నవాబ్ కేఫ్ అనే ఒక ప్లేస్ ఏంటంటే బేసిక్గా లెగసీ కొద్ది జనరేషన్స్లో పాస్ ఆన్ అవుతూ వస్తున్న ఒక కేఫ్ని రాజీవ్ కనకాల్ గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన బేసిక్గా చూసుకుందాం అనుకునే ఒక ఫాదర్. అండ్ ఇదంతా కాదు, మనం ఇదంతా వదిలేసి మనం ఒక బెటర్ లైఫ్ చూడొచ్చు, ఇదంతా వదిలేసి అనే ఐడియాలజీ ఉన్న ఒక సన్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది ఎట్లా రిజాల్వ్ అయింది అనే దాని మీదనే సినిమా ఉంటుందండి. అంటే మేము ఏదో కొత్త నావెల్ ప్లాట్ చెప్పట్లేదండి, మనకు తెలిసింది కాదే, బట్ దాన్ని చాలా కొత్త వరల్డ్లో చెప్తున్నాము. సో ఇట్ విల్ బి అ గుడ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్ అండి. యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ టైటిల్ చాయ్వాలా. అవును సార్. ఎందుకు మార్చారు, ఏంటి అసలుకి రీజన్? సో మాకు యాక్చువల్లీ చాయ్వాలా అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు అంటే ఆల్ ఆఫ్ us వర్ హ్యాపీ అండి. మాకు టీజర్ చేసాము, 2 పాటలు కూడా రిలీజ్ చేసాం సినిమా నుంచి. ఆ తర్వాత వెన్ we were proceeding for release మాకు కైండ్ ఆఫ్ అన్ అబ్జెక్షన్ వచ్చింది. అండ్ యాజ్ పర్ సెన్సార్ గైడ్ లైన్స్ దే అడ్వైజ్డ్ us to చేంజ్ ది టైటిల్ అండి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా మనం చాయ్వాలా అంటే మన కల్చరల్ రెఫరెన్స్లో మనం జనరల్గా ఒకరిని అసోసియేట్ చేసుకుంటాము పాపులర్గా. సో బై ఎనీ ఛాన్స్ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా మీద ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్ వచ్చినా, ట్రోల్ చేసినా, ఏమైనా అయినా ఇట్ షుడెంట్ ట్రాక్ దట్ ఇండివిజువల్ ఇన్ టు దట్ కాన్వర్జేషన్ అనేది దట్ వాస్ దేర్ గైడ్ లైన్స్. యాక్చువల్లీ హైదరాబాద్లో చాయ్ అనేది పేరు ఫేమస్, చాయ్ వాలా అంటుంటారు కదా. సో ఎందుకు అంత అబ్జెక్షన్ చెప్పింది సెన్సార్ అసలుకి? అంటే అదేనండి, అంటే మనం జనరల్గా సినిమా చేసినప్పుడు ఇప్పుడు ఒక బోర్డు తాలూకు గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలండి. మనకు పెద్ద చాయిస్ లేదు అక్కడ. మేము ఆ టైటిల్ రీటైన్ చేయడానికి కూడా వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్ గారు బాంబే వెళ్ళి సెన్సార్ బోర్డ్ హెడ్ని కూడా కలిశారు, సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. కంటెంట్ పరంగా ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు, బట్ విత్ ది యూజ్ ఆఫ్ టైటిల్ అండి, అంటే దే ఫెల్ట్ ఇట్ కుడ్ లీడ్ టు సంథింగ్ ఇన్ ది ఫ్యూచర్. అండ్ ఆ రిస్క్ వాళ్ళు తీసుకోవాలనుకోలేదు. సో ఆల్టర్నేటివ్ టైటిల్స్ ఏమైనా ఉన్నాయని ఆలోచించమన్నప్పుడు యాక్చువల్లీ ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ వచ్చి నవాబ్ కేఫే, స్క్రిప్ట్ వర్కింగ్ టైటిల్.
సో వీ వెంట్ బ్యాక్ టు దట్ టైటిల్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీ సినిమాకే కాదు, చాలా సినిమాలు గతంలో రిలీజ్ అయిన సినిమాలు, ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు, Correct. చాలా సినిమాలకి సెన్సార్ అనేది అంటే కొంత టైటిల్ దగ్గరే వివాదం అవును sir, అవుతుంది అవును కదా, ఎందుకు అంత పర్టికులర్గా అంటే ఇప్పుడు చూస్తున్నారు యాక్చువల్లీ censor? 20th నాడు మాతో పాటు రిలీజ్ అవుతున్న హే భగవాన్ అనే సినిమా మా సుహాస్ది, దానికి కూడా దే హ్యాడ్ టు చేంజ్ ఇట్ టు హే బల్వంత్. అంటే అదేనండి, అంటే మాకు టీజర్కి క్లియరెన్స్ వచ్చినప్పుడు సినిమాకి ఎందుకు రాలేదనే ఒక ఇది మాకు ఉండింది. అండ్ ఆల్సో జనరల్గా ఒక స్మాల్ స్కేల్ ఫిల్మ్కి ఏ లాస్ ఇన్ పబ్లిసిటీ అయినా, ఏ లాస్ ఇన్ ట్రాక్షన్ అయినా ఇట్ ఈస్ అ బిగ్ లాస్ అండి. జనరల్గా మనం అప్పటికే పబ్లిసిటీ చేసున్నాము, స్పెండింగ్ పెట్టున్నాం సినిమా మీద. బట్ టు లూజ్ దట్ డెఫినెట్లీ వాజ్ అ డిసప్పాయింట్మెంట్. ఐ థింక్ ఫ్యూచర్లో మనకి మేబీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనం జనరల్గా సెన్సార్ అనేది ఒక రిలీజ్కి 10 రోజులు ముందుగానే చేయము, 15 రోజులు ముందు చేస్తామేమో. సో అప్పటిదాకా మనకు అబ్జెక్షన్ ఉంది అని వాళ్ళ సైడ్ నుంచి తెలియట్లేదు. సో మేబీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సిస్టమ్ దట్ కెన్ బి డెవలప్డ్, టైటిల్ రిజిస్టర్ చేయగానే మనకి సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ వచ్చేటట్టు ఫర్ ద టైటిల్, అది దట్ విల్ బి ఎ గుడ్ సిస్టమ్ ఫర్ హెల్దీ సిస్టమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. మీకు ఇప్పుడు చాయ్ వాలా టైటిల్ నచ్చిందా, లేకపోతే నవాబ్ కేప్స్ నచ్చిందా? ఈ రెండింటిలో ఏది నచ్చింది మీకు బాగా? నాకు యాక్చువల్లీ అంటే నవాబ్ కేఫ్ అనేది దట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఫిలిం అండి. అంటే ఆ ప్లేస్ చుట్టూతానే క్యారెక్టర్స్ అన్ని తిరుగుతాయి, ఆ ప్లేస్ చుట్టూతానే కాన్ఫ్లిక్ట్స్ అన్ని ముడిపడి ఉన్నాయి సినిమాలో. బట్ చాయ్ వాలా అనేది బేసిక్గా ప్రొటాగనిస్ట్ డ్రైవ్ని డిస్క్రైబ్ చేసే ఇది. సో అది రెండు యాక్చువల్లీ వెరీ యాప్ టైటిల్స్ అండి. అయితే నవాబ్ కేఫ్ అనేది నేను ఇంకా ఎక్కువ కాలం ట్రావెల్ అయిన టైటిల్. సో మేబీ నాకు యాజ్ పర్ డెస్టినీ ఐ థింక్ జస్ట్ అది ఈ సినిమాకి నవాబ్ కేఫ్ అనే పెట్టాలని రాసిందేమో. తేజస్విని గారు, శివ గారితో చేయటం ఎలా అనిపించింది? తెలుగు సినిమా ఫస్ట్, సో ఆన్ సెట్ మీదకి వచ్చిన ఫస్ట్ డే ఎలా అనిపించింది మీకు? సో మాకు కపుల్ ఆఫ్ మూవీస్ వర్క్ అవ్వనప్పుడు నేను యూజువల్గా తను ఇన్స్టాగ్రామ్లో చూసాను. మాకు తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. లైక్ ఐవ్ హర్డ్ అబౌట్ శివ, చాలా స్వీట్ అండ్ వెరీ హంబుల్ పర్సన్ అని చెప్పి. సో నాకు ఐడియా ఉండింది శివ అంటే ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనేది ఒక ఐడియా ఉండింది. దెన్ వెన్ ఐ వెంట్ ఆన్ సెట్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ డే ప్రాబ్లమ్ ఎక్కువ మాట్లాడుకోలేదేమో, ఫస్ట్ డే ఒక హెసిటేషన్ ఉంటుంది కదా. సో అంతే. దాని తర్వాత ఐ గెస్ లేదా లైక్ అంటే మేబీ ఫస్ట్ 1-2 సీన్స్ ప్రాబబ్లీ. తర్వాత మాకు ఐ థింక్ వి స్టార్టెడ్ షూటింగ్ ద సాంగ్ ఫస్ట్ అండి, ద లవ్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎప్పుడైతే మాంటేజెస్ అవి ఉన్నాయో మాకు ఐ థింక్ ఇట్ ఫెల్ట్ వెరీ మాకంటే ఈజీ డైరెక్ట్ టు స్ట్రైక్ చాయిస్ ఎ ఇవ్వలేదు, కన్వర్సేషన్. మనం హెసిటేషన్ కి కూడా చాయిస్ ఇవ్వలేదు, మనం లోపల పెట్టుకున్నాం తప్ప హెసిటేషన్ కి అయితే చాయిస్ ఇవ్వలా. సో వీ హ్యాడ్ టు కదా, ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్డ్ ఇది, బట్ ఇట్ వాజ్ అంటే ఫస్ట్ టైం లోనే వీఆర్ కనెక్టెడ్ అండ్ లైక్ వీఆర్ వైబింగ్. ఆ ఒక ఫన్ జోన్ లోనే మేము ఉన్నాం ఆల్ ద టైమ్. అంటే నవాబ్ కేప్స్ అంటే ఇప్పుడు చాయ్ వాలా అంటే చాయ్ కదా, మీకు అలవాటు ఉందా? చాయ్ అలవాటు ఉందా? అన్ఫార్చునేట్లీ నాకు చాయ్ అస్సలు, టీ కాఫీ రెండు అలవాటు లేదు. పాలు ఎక్కువ తాగను నేను. మరి శివతో మరి జర్నీ ఎలా అయింది? నేను హాట్ చాక్లెట్ తాగుతాను సార్, తను కాఫీ తాగుతాడు. సో అందుకని ప్రాబ్లం లేదు, అయిపోయింది. యాక్చువల్లీ మరి డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? నేనే చెప్పాను సార్. చెప్పాను, నేనే తెలుగు చెప్పాను. చాలా స్పష్టంగా వస్తుంది ప్రొడ్యూసర్ కి సేవ్ చేయొచ్చు కదా మనం. శివ గారు, అంటే ఇది షూటింగ్ ఎక్కడెక్కడ చేశారండి? అంటే యాక్చువల్లీ టైటిల్ చూస్తేనేమో చాయ్ వాలా అంటే ఇప్పుడు నవాబ్ కేప్స్ కాబట్టి హైదరాబాద్ ఈ పర్టికులర్గా ఉంటుంది కదా. కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఫిల్మ్ అంతా కూడా ఇప్పుడు ఒక ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో ఒక చార్మినార్ చుట్టూతా జరిగే సరౌండింగ్స్లోనే చేయాలనేది దట్ వాజ్ ది ఇంటెన్షన్ అండి. బికాజ్ మనకు ఆ బ్యాక్ డ్రాప్లో సినిమాలు తెలుగు సినిమాల్లో ఆ బ్యాక్ డ్రాప్ చూసి చాలా రోజులైంది. సో ఒక చిన్న ఫ్రెష్నెస్ ఉంటుంది అని అనిపించింది. అండ్ జనరల్గా మనం ఆ ఓల్డ్ సిటీ సైడ్ మనం ఏదైతే చూస్తామో చాలా స్ట్రక్చర్స్ పాతకాలంలో ఎలా ఉన్నాయి ఇప్పటికీ అలానే ఉన్నాయి, ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. సో ఆ ఓల్డ్ సిటీ చామ్ని కొంచెం ఈ సినిమాలో తీసుకొద్దాం విజువల్గా అని అనిపించింది. సో ఆ కేఫ్ ఒక్కదానికి మాత్రం మేము ఒక సెట్ వేయాల్సి వచ్చింది, బికాజ్ చాలా వరకు షూట్ వాజ్ విత్ ఇన్ దట్ కేఫే జరుగుతుంది కాబట్టి అంటే టు ఫైండ్ అ లైవ్ లొకేషన్ అండ్ షూట్ సో మెనీ డేస్ వాజ్ అ డిఫికల్ట్ టాస్క్. సో ఆ కేఫ్ ఒక్క సెట్ వేసాము, బట్ వేరేదంతా విత్ ఇన్ అండ్ అరౌండ్ ది ఓల్డ్ సిటీనే షూట్ చేశాను. ఓల్డ్ సిటీలో మొత్తం లైవ్ లొకేషన్లో మొత్తం చేశారు. లైవ్ లొకేషన్స్లోనే చేశాను. ఎలా అనిపించింది అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం ఓల్డ్ సిటీ? అసలుకి మనకి యాక్చువల్లీ చెప్పాలంటే మనకి రంజాన్ సీజన్ వచ్చినప్పుడు మనం అందరం వెళ్ళి విజిట్ చేస్తాం, మనం చాలా ఎంజాయ్ చేస్తాము. బట్ టు యాక్చువల్లీ షూట్ ఇన్ దట్ లొకేషన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. అంటే ఆ క్రౌడ్ మధ్యలో బిట్వీన్ ఆల్ దోస్ సౌండ్స్ చాలా ఇట్ ఫెల్ట్ వెరీ లైవ్లీ అండి. అంటే మాకు కూడా యాజ్ యాక్టర్స్ ఎప్పుడైతే ఆ లొకేషన్ అంత లైవ్లీగా ఉంది, మనుషులు మన చుట్టూ అంతమంది ఉన్నారు, అది అన్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ అండి మనకు కూడా. డైరెక్టర్ ఫస్ట్ సినిమా కదా, కరెక్ట్. ఏ నమ్మకంతో అతనికి ఆ అవకాశం ఇచ్చారు అసలు ఏంటి? అంటే ఇప్పుడు కథ చెప్పడం ఒక ఎత్తు అండి, బట్ దాంట్లో డీటెయిలింగ్ రాయడం ఇంకొక ఎత్తు. యాక్చువల్గా
ఎనీ డైరెక్టర్ ఇప్పుడు చిన్న చిన్న న్యూఆన్సెస్, చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో దట్ మీన్స్ వాళ్ళు దాంట్లో చాలా డెప్త్ వెళ్తే కానీ చేయరండి. అంటే ఇప్పుడు కొన్ని సీక్వెన్సెస్ ఈ ఫిల్మ్‌లో ఆ ఎమోషన్ పండడానికి మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా ద డైరెక్టర్ హ్యాడ్ ఇన్ మైండ్ వెన్ గివింగ్ ది ఫస్ట్ నరేషన్ ఇట్సెల్ఫ్ అండి. అంటే ఇప్పుడు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు క్లోజ్ షాట్ పెట్టుకుందాము, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు హ్యాండ్ వెళ్దాము, అండ్ వై ఈ క్యారెక్టర్ ఈ పాయింట్లో ఎందుకు ఏడవకూడదు, ఇక్కడ ఎందుకు ఏడవాలి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా తను ప్రతి సీన్కి రాసుకొని వచ్చాడండి. సో నేను ఎప్పుడైతే విన్నానో ఐ వాస్ వెరీ కన్విన్స్ దట్ అంటే ఇప్పుడు అతను ఏదైతే మీకు నేరేట్ చేసాడో ఎగ్జాక్ట్లీ తీశారు. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఆల్సో మేము ఒక 2-3 మంత్స్ ఈ స్క్రిప్ట్ మీద కూర్చుని వీ వర్క్డ్ ఆన్ ద డీటెయిలింగ్ వర్క్షాప్స్ చేసాము. సో చాలా డిస్కషన్స్ తర్వాత సెట్కి వెళ్ళాము. మాకు కూడా దానివల్ల చాలా ఈజీ అయిందండి. అంటే మేము వీ డిడ్ంట్ హ్యావ్ టు డూ టూ మెనీ టేక్స్, మ్యాక్స్ సెకండ్ థర్డ్ టేక్కి చాలా వరకు ఓకే అయిపోయేది. ఇప్పుడు స్టోరీ మీరే వింటారా లేకపోతే నాన్నగారు కూడా వింటారా? నాన్నగారు ఎందుకంటే యాక్చువల్లీ మంచి ఇండస్ట్రీలో చాలా సీనియర్ ప్రొడ్యూసర్, మొత్తం కూడా ఆయనకి తెలుస్తుంది ఎంత ఆడుతుంది సినిమా, దానికి ఎంత బడ్జెట్ పెట్టాలి ఏంటి మొత్తం కూడా తెలుస్తుంది. సో నాన్నగారి యొక్క ఆయన నుంచి మీరేం తీసుకుంటారు? సో నేను ఆయనకు బేసిక్గా సినిమా సైన్ చేసే ముందు డెఫినెట్గా ఒక అడ్వైస్ అయితే తీసుకుంటానండి. బికాజ్ ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడో అక్కడ వీ మే ఓవర్లుక్ ఫ్యూ థింగ్స్ దట్ హీ మైట్ సీ బెటర్. బట్ ఎప్పుడు జనరల్గా ఫైనల్ కాల్ నాదే ఉంటుందండి ఒక సినిమా చేయాలా లేదా అనే దాని మీద. బికాజ్ మనకు ఆ క్యారెక్టర్ మీద కన్విక్షన్, ఆ కనెక్ట్ కనుక రాకపోతే మనం ఎంత ట్రై చేసినా అది ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుంది. సో హీ ఆల్సో బిలీవ్స్ దట్. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన హీ సెడ్ ది ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెరీ స్ట్రాంగ్లీ రిటర్న్. అండ్ ఆడియన్స్ కనుక ఎమోషన్ ఫీల్ అయితే డెఫినెట్లీ చాలా రోజుల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని అన్నారు సార్. సో ఐఎమ్ హోపింగ్ ఈ ఫ్రైడే మాకు అదే రిజల్ట్ రావాలని. అంటే నాన్నగారు యాక్చువల్లీ పెళ్లి చూపులు లాంటి ఆ మూవీస్ కూడా ఆయన చేయడం జరిగింది, చాలా మంచి హిట్ కూడా అవటం జరిగింది కదా. అలాంటి కాన్సెప్ట్తో ఏమన్నా ప్లానింగ్లో ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఇప్పుడు నేను ఇదైతే నమ్ముతుంది సార్. అంటే ఇప్పుడు జనరల్గా మనకు ఒక సినిమా హిట్ అయిన తర్వాత మనకి ఇండస్ట్రీలో అలాంటి కథలు చాలా వస్తాయి. అయితే అదేమవుతుందంటే మనము జనరల్గా ఒక సినిమా హిట్ పడ్డ తర్వాత కథ విని ఆ సినిమాని మనం చేసి రిలీజ్ చేస్తే 1 year అయ్యేలోపు ఆ ట్రెండ్ అయిపోతుంది. సో నాకు తెలిసి మనం ఆ ట్రెండ్ చేంజ్ చేసే ప్రాసెస్ కంటే కూడా ఐ ఫీల్ ఇట్స్ బెటర్ ఫర్ అస్ టు డూ అ స్టోరీ దట్ కనెక్ట్స్ విత్ అస్ ఆన్ అ పర్సనల్ లెవెల్ అండి. ఇదర్ ఆ కథ కానివ్వండి లేకపోతే క్యారెక్టరైజేషన్ కానివ్వండి, మనకి ఎక్కడో ఒక చిన్న కనెక్ట్ కనుక ఏర్పడితే అది ఐ ఫీల్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి అ మచ్ మోర్ ఆర్గానిక్ ఫిల్మ్. అండ్ సో లవ్ స్టోరీస్ అయితే చేయాలని ఉందండి. ఈ పర్టికులర్ ఫిల్మ్లో ఈవెన్ దో ఇట్ ఇస్ అ ఫాదర్ సన్ ఎమోషన్, ద లవ్ స్టోరీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ 20th మీతో పాటు ఇంకా చాలా సినిమాలు కూడా వస్తున్నాయి కదా, అంటే కాంపిటేటివ్గా ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఎట్లా అంటే డేట్ మిస్ అయ్యారు కాబట్టి ఇట్స్ నాట్ ఇన్ ద సేమ్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. సో అండ్ ఆల్సో 2-3 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ లైక్ సుహాస్ ఆల్సో ఇస్ మోర్ ఆఫ్ అ వెరీ లైక్ వీ షేర్ అ వెరీ పర్సనల్ రిలేషన్షిప్. సో నాకు సుహాస్ గెలిస్తే కూడా బాగుండని నాకు ఉంది లోపల పర్సనల్గా. సో ఐ హోప్ 20th నాడు వచ్చే అన్ని సినిమాలు దే షుడ్ డూ వెల్ అండి. మీకు ఎలాంటి జోనర్ అండి ఎక్కువ ఇష్టం పెడతారు మీరు? నాకు రొమాంటిక్ ఇష్టం, యాక్షన్ ఇష్టం, రెండు ఎక్స్ట్రా బుక్కం. అవి రెండు ఈ సినిమాలో ఉన్నాయా? అంటే నేను అస్సలు నాకు యాక్షన్, సో నాకు యాక్షన్ పెట్టలేదు దీంట్లో. రొమాంటిక్ అయితే డెఫినెట్గా ఉంది. యాక్షన్ అంటే ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ చేస్తున్నారు, లేడీ హీరోయిన్ వస్తున్నాయి అంటే కదా. పెద్ద అసలు అంటే ఫైట్ చేయాలి అలా అని కాదు, సమ్ వాట్ లైక్ ఒక డిటెక్టివ్ అలాగా, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంథింగ్, ఒక చిన్న ఫైట్ దాని మధ్యలో. మీ ఫేవరెట్ హీరోయిన్ ప్రభాస్ గారు అన్నారండి కదా, సో అవకాశం వస్తే చేస్తారా? ఆఫ్ కోర్స్ నో డౌట్ కదా. ప్రభాస్ గారితో అంటే ఎలాంటి క్యారెక్టర్ కావాలనుకుంటారు? సార్ నాకు ఆపర్చునిటీ వస్తే చాలు సార్. ఫస్ట్ నాకు తన పక్కన చేసేటట్టు ఆపర్చునిటీ వస్తే చాలు సార్. ఇంకా ఏ హీరోతో అంటే ఇష్టం చేయాలి అని? నాకు నాని గారు బాగా ఇష్టం. ద వే హీ చూసెస్ హిస్ స్క్రిప్ట్స్ అండ్ లైక్ హౌ హీ, తన పర్ఫార్మెన్స్ నాకు బాగా ఇష్టం. ద వే హీ కన్వేస్ త్రూ ఐస్, తను చాలా ఐస్తో హీ విల్ డూ యాక్టింగ్. దట్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్, లైక్ ఐవ్ అడ్మైర్డ్ ఫ్రమ్ హిమ్. అచ్చా. సో అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెంటనే తెలుగు ప్రాజెక్ట్ ఉంది సార్, రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు తెలుగు తమిళ్ ఇలా 2 చేస్తున్నారు కదా, సో మీకు ఏది బాగా ఈజీ అనిపించింది, తెలుగా తమిళ? లేదు సార్, డిఫరెన్స్ అయితే నాకు లేదు. ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్ నాకు ప్రాపర్గా తెలుసు, తెలుగు నాకు తెలుసు. సో
హిండ్రన్స్ అంటే నాకేం తెలియలేదు, లేదా డిఫరెన్స్ అన్నా నాకేం తెలియలేదు. ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కువ అర్థమవుద్ది తెలుగు కాబట్టి, మా రిలేటివ్స్ అందరికీ అర్థమవుతుంది. తమిళ్ అయితే అర్థం కాదు, వాళ్ళు చూడటానికి కూడా ట్రై చేయట్లా. సో తెలుగు అంటే వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు కొంచెం. అదొక ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓన్లీ తెలుగేనా రిలీజ్, మిగతా ఏమైనా లాంగ్వేజెస్ ఉన్నాయండి? లేదండి, తెలుగు థియేటర్కల్ రిలీజ్ అండి. సో మేబీ ఈవెన్చువల్గా ఓటీటీలో వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ డూ అనదర్ లాంగ్వేజ్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్. బట్ ఫాదర్ సన్ ఎమోషన్ అనేది జనరల్గా యూనివర్సల్ ఎమోషన్ అండి. అంటే మనకి ఫాదర్తో ఉన్న చిన్న డిఫరెన్సెస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ వి షేర్, అది అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ ఇట్ విల్ బీ ద సేమ్. బట్ ఓటీటీలో వచ్చినప్పుడు హోప్ఫుల్లీ ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ ఆన్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఆ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా నచ్చితే ఐ థింక్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. అంటే రాజు కనకాల గారు చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్. దాంతో పాటు ఈ మధ్య వరుసగా మూవీస్ వస్తూనే మంచి బ్లాక్ బస్టర్ కూడా కొడుతున్నారు కదా. ఆయనతో ఎలా అనిపించింది మీరు ఇది సబ్జెక్ట్ ఇది చేస్తున్నప్పుడు? మీకు ఫాదర్గా చేశారు కదా ఆయన, ఎలా అనిపించింది అసలు ఏంటి? అది ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఆయన మనకు రాజీవ్ గారు యాక్చువల్లీ హీస్ అ వెరీ హౌస్ హోల్డ్ ఫేస్ ఫర్ అస్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ప్రతి సినిమాలో మనం ఎక్కడో అక్కడ రాజీవ్ గారిని చూస్తూ ఉన్నాము, ఆయన గ్రోత్ యాజ్ అన్ యాక్టర్ మనం చూస్తూ ఉన్నాము. సో ఐ షేర్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రాజీవ్ సార్. అండ్ ఆయన ఎప్పుడైతే ఈ క్యారెక్టర్కి వచ్చారో హీస్ గివెన్ హిస్ 100% అండి. చాలా బ్యూటిఫుల్, అంటే ఇంకొకళ్ళు ఎవరు ఇంత జస్టిస్ చేస్తుండకపోయేవారేమో ఈ క్యారెక్టర్కి. అండ్ ఆయన స్పేస్ కూడా ఇచ్చారండి మాకు. అంటే ఈ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద సీన్స్. దాన్ని ఇలా కాదు మనం ఇంకోలా ట్రై చేద్దామని ఆయన సజెస్ట్ చేసేవారు. అండ్ ఓవరాల్గా ఇట్ ఫెల్ట్, అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవడానికి నాకు ఐ గాట్ ది ఆపర్చునిటీ అండి. ఫస్ట్ రాజు గారికి అనుకున్నారా లేకపోతే ఇంకే వేరే వాళ్ళని చూసారా? లేదండి, యాక్చువల్గా డే 1 నుంచి ఏదైతే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండి డే 1 ఏదైతే రెఫరెన్స్ కోసం రాసుకున్న నేమ్స్ ఉన్నాయో వాళ్ళే ది ఎండెడ్ అప్ ఇన్ ది ఫిల్మ్ టువర్డ్స్ ది ఎండ్. చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది, బట్ మాకు అలా అయింది. ఇంకెవరెవరు ఉన్నారండి సీనియర్ ఆర్టిస్ట్? సో కాశిరెడ్డి గారు ఈజ్ ప్లేయింగ్ మై ఫ్రెండ్ అండి. బేసిక్లీ ఈజ్ వెరీ వెరీ న్యాచురల్ యాక్టర్ అండ్ ఆయనకున్న కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఫిల్మ్లో. అండ్ ఆల్ ద సీన్స్ దట్ హీస్ ఇన్ ఆర్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ చైతన్య కృష్ణ గారు హీస్ ప్లేయింగ్ హీ ప్లేస్ అ బ్రదర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆయనది చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్, బేసిక్గా ప్లాట్ చేంజ్ చేసే ఒక క్యారెక్టర్. అండ్ కలెక్టర్ శ్రీనివాస్ గారు హీ ప్లేడ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో కాస్టింగ్ ఒకటి మాకు చాలా బాగా ఆర్గానిక్గా కుదిరిందని అనిపించిందండి. అంటే ఏ ఫ్రేమ్ చూసినా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఇంతకుముందు అదే క్యారెక్టర్స్ ప్లే చేయని వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్స్ ప్లే చేశారు. సో ఇట్ ఫీల్స్ వెరీ న్యూ. యాక్చువల్లీ ఈ మధ్య ఏంటంటే యంగ్ హీరోస్ కొంత మల్టీ స్టార్ మూవీస్ చేయాలి, ఎందుకంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చేస్తున్నారు కదా. మీకు కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఉందా మల్టీ స్టార్ చేయాలి? షూర్ అండి. అంటే మనం యాజ్ యాక్టర్స్ ఐ థింక్ మనం డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అన్ని జానర్స్. అండ్ విత్ ది ఓటీటీ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ కమింగ్ ఇన్, ఇప్పుడు ఆ ఇన్హిబిషన్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ లేకపోతే ఇంత రోల్ ఉంటేనే మనకి ఇంపార్టెన్స్ వస్తుంది అనేది వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో రీసెంట్గా ఐ ఆల్సో డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ మనమే అండి శర్వానంద్ గారితో. సో యా అండి, ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇఫ్ ద క్యారెక్టర్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ ఐ డోంట్ మైండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మీకు ఎవరితో బాగా ఇంట్రెస్ట్ అండి? మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? నాకు యాక్చువల్లీ నాని గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండి. అంటే ద వర్సటాలిటీ పర్ఫార్మెన్సెస్. కోఇన్సిడెన్స్ నాని గారు. యా ఐ థింక్, అంటే డెఫినెట్లీ అండి, ఐ థింక్ నాని గారు ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ ఆఫ్ అస్ హియర్. అండ్ చిరంజీవి గారు, ఐఎమ్ చిరంజీవి గారు బిగ్గెస్ట్ ఫ్యాన్. సో యా అండి, ఐ థింక్ ద టూ ఆఫ్ దెమ్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అచ్చా. అంటే మీకు ఏ జోనర్ అంటే ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి? మీకు ఫలానా జోనర్ ఇట్లా? నాకు క్రైమ్ కామెడీస్ అంటే బాగా ఇష్టం అండి యాక్చువల్లీ. సో ఇదివరకు చేశారు కదా క్రైమ్, అంటే దట్ వాజ్ మోర్ ఆఫ్ అ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక డిటెక్టివ్ అండ్ ఇది చేసేది భూతద్దం భాస్కర్ అన్నది. బట్ క్రైమ్ కామెడీస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ ఆన్ ద లైన్స్ ఆఫ్ కీడా కోలా ఆర్ ఢిల్లీ బెల్లీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. సో అదొకటి చాలా రోజులకు ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. ఐ జస్ట్ ఫినిష్ షూటింగ్ ఫర్ ఇట్. సో అది కూడా ఇట్స్ కమింగ్ అప్. భూతద్దం భాస్కర్ అది పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పారు కదా. యా అండి. మరి ఏమైంది అది? అది సో వీ స్టిల్ హ్యావ్ ఇట్ ఇన్ డిస్కషన్ అండి. దానికి ఒక స్క్రిప్ట్ ఓకే చేసుకున్నాము అండ్ చిన్న చిన్న ఫైనల్ చేంజెస్ స్క్రిప్ట్లో జరుగుతున్నాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ వాంట్ టు గో ఫర్ షూట్. ఎప్పుడు ఉండొచ్చు మ్యాక్సిమం? సో అరౌండ్ నవంబర్ డిసెంబర్లో షూట్కి వెళ్ళాలని అనుకుంటున్నామండి. సో ద డైరెక్టర్ హీఈస్ వర్కింగ్ ఆన్ అన్ అదర్ ప్రాజెక్ట్, ఒక వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలని. అచ్చా. యాక్చువల్లీ ఏంటంటే కొత్త సినిమాలు, చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే బడ్జెట్ ఒక లిమిట్లో పెట్టుకుంటారు కదా. అవునండి. సో మీరు ఇది అనుకున్న ఆ రేంజ్లోనే బడ్జెట్ అయిందా లేకపోతే కొద్దిగా ఏమైనా ఎక్కువ అవటం ఇట్లా ఏమైనా జరిగిందా? అంటే ఒక 10-20% డిఫరెన్స్ ఇన్ బడ్జెట్ అనేది ఇట్స్ వెరీ కామన్ ఫర్ ఫిల్మ్స్ అండి. అంటే ఎందుకంటే మనం షెడ్యూల్స్ ప్లాన్ చేయడం అనేది మన చేతిలో ఉండదు. కొన్నిసార్లు మనం అనుకున్న లొకేషన్ దొరకకపోవచ్చు అండ్ మనం ఆల్టర్నేటివ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ద కాస్ట్ ఆఫ్ దట్ లొకేషన్ మైట్ బి హైయర్.
అండ్ కొన్నిసార్లు అంటే మనం కంటిన్యూస్గా ఒక 10 days ఒక ఆర్టిస్ట్తో ఫినిష్ చేయాలనుకున్నది మనం బ్రేక్ చేయాల్సి వస్తుంది ఒక 2-3 షెడ్యూల్స్లో. సో ఇట్లాంటప్పుడు దట్ ఎర్రర్ ఇన్ కాస్ట్ అనేది డెఫినెట్లీ మనకి కనిపిస్తుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఏదైతే ఇనీషియల్గా ఆన్ పేపర్ అనుకున్నామో దాని నుంచి చాలా డీవియేషన్ కాకుండా విత్ ఇన్ ది అలౌడ్ బడ్జెట్లోనే మేము చేసాం యాక్చువల్లీ. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇనీషియల్గా ఏదైతే బడ్జెట్ ప్రెజెంట్ చేసామో విత్ అ వెరీ మైనర్ వేరియేషన్ వీ వర్ ఏబుల్ టు ఫినిష్. మిగతా బిజినెస్లు అయ్యా శాటిలైట్ కానీ ఓటీటీ ఇట్లా మొత్తం? యా అండి. సో బేసిక్లీ దే హ్యావ్ సో ప్రొడ్యూసర్ గారికి హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఆయనకి ఓటీటీ ఆఫర్స్ కూడా 2 ఉన్నాయి. బట్ హీ వాంట్స్ టు వెయిట్ టిల్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా మంది ప్రొడ్యూసర్స్ అలాగే అనుకుంటారు, సినిమా ప్రొడక్ట్ చాలా బాగుంది కొడతాము ఇది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే రిలీజ్ తర్వాత ఓటీటీ జరగదు, శాటిలైట్ జరగదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ముందే అనుకున్న ఎంతో కొంత వచ్చేసే దాన్ని కూడా మిస్ చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి? అంటే మనం డెఫినెట్గా అండి ఇప్పుడు ఒక సినిమా చేసినప్పుడు మనకు అది అంటే నాకు పర్సనల్గా ఐ జెన్యున్లీ లైక్ ద ఫిల్మ్ అలాట్ అండి. బట్ అది కూడా నేను నమ్మేది ఏంటంటే మేబీ మనకు నచ్చింది అందరికీ నచ్చాలని రూల్ లేదు. అండ్ యూనో ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవ్వాలని కూడా రూల్ లేదు. సో యా అండి డెఫినెట్గా నేను ఇందాక అన్నట్టు ఈ సినిమా కనుక కనెక్ట్ అయితే డెఫినెట్లీ యునో దట్ ఎమోషన్ యూ విల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. మీ ఫాదర్ మీకు గుర్తొస్తారు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే. అలాంటి ఎమోషనల్ స్పేస్లోనే ఉంది ఫిలిం. కనెక్ట్ అయితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ అండి. అండ్ రిగార్డింగ్ ద బిజినెస్ కాల్ ఐ థింక్ అది యూనో దట్స్ ద ప్రొడ్యూసర్స్ చాయిస్ అండి. మనము అది యూనో వీ షుడ్ వీ క్యాన్ గో అబవ్ అండ్ బియాండ్ టు కన్విన్స్ హిమ్. అంటే ఇలాంటి ఫాదర్ అండ్ సన్ ఇలాంటి సంబంధించి ఫాదర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, కొడుకు ఒక డ్రీమ్ ఉంటుంది. దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫాదర్ చాలా ట్రై చేస్తుంది కొడుకు నుంచి. కానీ ఇలాంటి సబ్జెక్ట్ చాలా ఇదివరకు వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేసి ఇది ఎంతవరకు డిఫరెంట్గా ఉంటుంది? అదే నేను చెప్పానండి. అంటే మనకు కొత్త కథ చెప్పట్లేదండి. అంటే మనం ఏదో చాలా నావెల్ ప్లాట్ చెప్తున్నానని ఎక్కడ అనుకోలేదు. డే వన్ కథ చదివినప్పుడే తెలుసు. ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వేర్ దిస్ ఫిల్మ్ స్టాండ్స్ అవుట్ అండి. అంటే ద డైలాగ్స్ కానివ్వండి, ద క్యారెక్టర్స్, ఆ బ్యాక్ డ్రాప్, ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ మనకు చేంజ్ అవుతుందో, వరల్డ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, ఆ క్యారెక్టర్స్ అందులో ఎలా బిహేవ్ చేస్తాయి, వాళ్ళ డైనమిక్స్ ఏంటనేది చేంజ్ అవుతుందో, మనకి తెలిసిన కథ అయినా కానీ మనం యూనో ఇంట్రెస్టింగ్గా చూస్తాం డెఫినెట్లీ. అండ్ ఇట్ విల్ హోల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నేను నమ్ముతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఏ ఫాదర్ అయినా తనకంటే గొప్పవాడు అవ్వాలనుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే ఫాదరు ఒక కేఫ్ కదా నడిపేది. సో ఏంటంటే కేఫ్ అంటే కొంతవరకు మనం తినడానికి కొంతవరకు లైఫ్ అది ఉండేలా ఉంటుంది. సో దీన్ని ఎట్లా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అందుకేనండి ఆ లెగసీ అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో అండ్ ఎవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రాంగ్ కాదండి. అంటే ఫాదర్ ఇప్పుడు బేసిక్గా ఒక 150 years నుంచి ఒక ఫ్యామిలీలో పాస్ డౌన్ అవుతున్న ఒక కెఫేని మనం యూనో ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలనుకోవడంలో తప్పులేదు. అండ్ అట్ ద సేమ్ టైం కొడుక్కి ఇదంతా వదిలేసి ఒక లగ్జరీ లైఫ్లో బతకాలనుకోవడంలోనూ తప్పులేదు. సో ఆ 2 క్యారెక్టర్స్ హూ ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ పాత్, వాళ్ళిద్దరు ఎలా ఒక కామన్ కంక్లూషన్కి వచ్చారు అనే దాని మీదనే ఫిల్మ్ ఇస్ బేస్డ్. తేజస్వి గారు, మీ క్యారెక్టర్కి ఎంత స్కోప్ ఉంది ఇందులో, ఎట్లా ఉంది అసలు? అంటే అందరికీ ఈక్వల్ స్కోప్ అనేది డెఫినెట్గా ఉంది సార్. నాకు ఉంది. అండ్ ఈ కథకి ఈ క్యారెక్టర్ ఎంత అవసరం ఉంటుందో అది డెఫినెట్గా అంత స్కోప్ ఉంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ బేసిక్లీ తనకి ఒక ఈక్వేషన్ ఎంత వాళ్ళ నాన్నకి తనకి ఒక ఈక్వేషన్ ఉంటుందో ఆ ఈక్వేషన్ నాకు తనకి ఉంటుంది. వేర్ ఐ విల్ ఆల్సో ప్లే అ రోల్ వేర్ తనని ఒక సపోర్ట్ చేయటము లేదా తనకి గైడ్ చేయటము అనే ఒక ప్రాసెస్లో ఈ సఖి అనే రోల్ ఎప్పుడు ఉంటుంది పక్కన. మీ పేరు దీంట్లో సఖి? సఖి. ఇందులో మీకు బాగా నచ్చిన పాట ఏదండి? పాట నా పాటే సార్, సఖీ రేన్ ఉంది. అచ్చా అచ్చా అచ్చా, ఒకసారి కొద్దిగా హమ్ చేస్తారా? లేదు సార్, మీ వాయిస్ చాలా బాగుంది, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు, డబ్బింగ్ చెప్పారు, చాలా బాగుంది. లేదు సార్, అంటే అది యాక్చువల్గా చాలా మంచి సాంగ్, హిట్ అయ్యే సాంగ్. ఇప్పుడు నేను పాడానంటే అది వచ్చేది కూడా పోతుంది. ఏం కాదు, మీకు ఆయన కోరస్. అయ్యో లేదు సార్, వద్దు సార్. నాకు డాన్స్ వచ్చు, నేను కానీ డాన్సే చేయగలను. పాట అయితే ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ కూచిపూడి డాన్సర్, తన దగ్గర ఫస్ట్ నేర్చుకున్నా. తర్వాత వెస్టర్న్, కంటెంపరీ ఇలాంటి స్టైల్స్ అని వెస్టర్న్ కిందే చాలా స్టైల్స్ ఉన్నాయి, ఆ స్టైల్స్ నేర్చుకున్నా, ప్రొఫెషనల్ నేర్చుకున్నా. శివ గారు, సో మళ్ళీ మీరు నాన్నగారు కలిసి ప్రాజెక్ట్ ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు బోత్ ఆఫ్ ద మాస్కర్ కాకుండా. యా, అంటే ఫిల్మ్ అయిపోయిందండి యాక్చువల్లీ, జస్ట్ షూట్ కంప్లీట్ చేసాము. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది అండ్ మోస్ట్ ప్రాబ్లీ March 1st వీక్లో అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇయర్లీ ఎన్ని ప్రాజెక్టులు వస్తుంటాయి మీ నుంచి మ్యాక్సిమం హీరోగా? అలా ఇప్పుడు నేను ఒక ఇది పెట్టుకోలేదు సార్ లిస్ట్, బట్ ఐ మీన్ ఇట్ విల్ బి నైస్ సార్. ఎవరికైనా ఐ థింక్ హీరో కనీసం ఒక 2 ప్రాజెక్టులు ఇయర్లో చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ యా అండి, ఇఫ్ యూ ఫైండ్ ద రైట్ స్క్రిప్ట్ ఐ థింక్ ఐడ్ లవ్ టు.
చాలామంది సెలబ్రిటీలు అంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు ఉంటారా అలా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇట్లా? నేను తక్కువ అండి సోషల్ మీడియాలో, అంటే డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను, బట్ యా అండ్ ఐ థింక్ ఐమ్ మోర్ ఆఫ్ అంటే లెట్ మై వర్క్ స్పీక్ అనే ఒక మైండ్ సెట్లో ఐ థింక్ నేను ఉంటాను. బట్ యా ఐమ్ మోడరేట్లీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా అని చెప్తాను. చాయిస్ లేకుండా అయిపోయింది. Yeah, yeah. ఎందుకంటే Last 10 days, లాస్ట్ 10 డేస్ ప్రమోషన్స్ లో దాంట్లో Promotions యా అని చెప్పి వి హ్యాడ్ టు ఇంకా. స్టే క్వైట్. లాస్ట్ అంటే ప్రమోషన్స్ కూడా లాస్ట్ దాకా వచ్చేసాయి కదా. అవునండి, సో అవును. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అంటే దే ఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్ అండి. మేము టైటిల్ చేంజ్ అయినప్పుడు రిజిస్టర్ చేయగలుగుతామా లేదా 10 రోజులే ఉంది కదా మాకు అని అనుకున్నాము, బట్ అది ఆడియన్స్ వరకు బాగా రిసీవ్ అయింది. అండ్ మెయిన్లీ మీడియా చాలా వరకు సపోర్ట్ చేశారండి. ఐ థింక్ మీడియా సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే డెఫినెట్లీ ఈ టైటిల్ చేంజ్ కానీ ఇది కానీ మేము ఆడియన్స్ దాకా తీసుకెళ్ళకపోయి ఉండేవాళ్ళము. అండ్ ఆడియన్స్ నుంచి గుడ్ ఫీడ్బ్యాక్ ఫర్ ద ట్రైలర్ ఉందండి. అండ్ చాలా రూటెడ్గా ఒక న్యాచురల్ ఫీలింగే వస్తుంది సినిమా చూస్తున్నాను సేపు అని చెప్తున్నారు. సో వీ హోప్ 20th సినిమా చూసినప్పుడు ఆడియన్స్ అందరు కూడా అలానే ఫీల్ అవ్వాలని. 20th రిలీజ్ ఉంది, మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేస్తున్నారు? ఎవరైనా చీఫ్ గెస్ట్ ఎవరు ఉన్నారు? మీ ఫేవరెట్ హీరో మీరు నాని గారు అన్నారు, తేజ గారు ఏదేమో ప్రభాస్ గారు అన్నారు. ఏమైనా ట్రై చేస్తారా? No, I'd love to show Nani garu the film అండి. Definitely, I think release అయ్యాక I think I'll probably go request him and see if he can watch the film. That will mean a lot to all of us. And in terms of the pre-release event, actually ఇవాళ అనుకున్నాము, బట్ ఎవరైతే గెస్ట్ ఉన్నారో there was a certain problem that he had. So ఎవరు వస్తున్నారు గెస్ట్? అనుకున్న దాంట్లో I think అదేనండి, అంటే we had one event planned, but yeah, because of an issue he could not come. So అందుకనే I think we are planning to do another event tomorrow. Yeah. సో ఆఫ్టర్ సినిమా తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు అనుకున్నది సాధించారు అనే ఫీల్ ఏమన్నా కలిగి? అంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ మిరకిల్స్ అంటే నాకు తెలిసి, అంటే ఒక హిట్ పడ్డా నాకు తెలిసి నాకేం అంటే ఇట్ ప్రాబబ్లీ నాకు ఇంకొంచెం బెటర్ ఫిల్మ్స్ తీసుకొస్తుందేమో, మేబీ నేను నచ్చిన కథ ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానేమో, బట్ ఐ థింక్ నాకు పర్సనలీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఐ నెవర్ ఒక సినిమా సక్సెస్ ఆర్ ఫెయిలియర్ నేను ఎప్పుడు ఐ నెవర్ టుక్ ఇట్ పర్సనలీ. సో అండ్ ఐ జస్ట్ హోప్ ఈ సినిమా సక్సెస్ అయితే ఐమ్ షూర్ ఇంకొన్ని బెటర్ స్టోరీస్ చెప్తాము. ఇఫ్ ఇట్ గాడ్ ఫర్బిడ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ ఫర్ అస్, మేము అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోతే యా అండ్ డెఫినెట్లీ విల్ పుట్ ఇన్ ద సేమ్ ఎఫర్ట్ అండ్ గివ్ ఇట్ అవర్ బెస్ట్ షాట్ ఫర్ ద నెక్స్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే బోత్ ఆఫ్ ద మాస్కర్ అప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత మీరు వెంటనే మళ్ళీ కంటిన్యూ సినిమాలు చేస్తారు మంచిది అనుకున్నాను, కాకపోతే మీరు కొంత టైం తీసుకున్నారు. యా అంటే డెఫినెట్గా అండి, అంటే మనము ఇప్పుడు ఎలాగో అలా సినిమా చేయాలంటే చేసేయచ్చండి, బట్ నాకు ఆ పాయింట్లో మేబీ నా కన్విక్షన్ వచ్చిన కథ నాకు దొరకలేదేమోనండి. ఐ థింక్ అదొకటి దట్ కుడ్ బిన్ ద రీజన్. అండ్ ఆ తర్వాత నేను ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ ఇన్ ది ఓటీటీ స్పేస్. దేవికండ్ నేను ఒక వెబ్ సిరీస్ చేశాను అండ్ మనమే ఒకటి చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఒకటి ఉంది అండ్ ఐ హ్యావ్ 2 other రిలీజెస్ అండి, 2 రెడీ అయిపోయినాయి రిలీజెస్కి. సో యా ఐఎమ్ హోపింగ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ కనెక్ట్ టు ది ఆడియన్స్. తేజస్విని గారు ఓన్లీ మూవీసే చేస్తారా, వెబ్ సిరీస్ కూడా? లేదు సార్, ఓపెన్ టు గుడ్ కాంటెంట్. content. మూవీస్ అనే కాదు, డెఫినెట్గా ఐఎమ్ ఓపెన్ టు డూ కాంటెంట్. బాగుండాలి, అది బాగుండి మనకి అందరికి రీచ్ అయితే ఇట్స్ గుడ్ స్టోరీస్ మనం కన్వే చేసేటట్టు వస్తే. సో మరి అటు ఇటు ట్రావెలింగ్గా ఉంటుందా, చెన్నై టు హైదరాబాద్? అవును సార్, అదైతే ఉంది డెఫినెట్గా. బికాజ్ అక్కడ ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఒక మూవీ వెళ్తుంది తమిళ్లో, ఇక్కడ రిలీజ్ ఉంది. సో అటు ఇటు ఇంకా రావాలి. శివ గారు, ఈ సినిమాకి ఆర్ఆర్ ఎంత వరకు ప్లస్ అయింది అనుకుంటున్నారు మ్యూజిక్ సంబంధించి చెప్పండి. డెఫినెట్లీ అంటే ఆల్ ద టెక్నీషియన్స్ అండి, ప్రశాంత్ విహారీ గారి మ్యూజిక్, క్రాంతి గారి కెమెరా వర్క్ అండ్ సుప్రియ గారి ఆర్ట్ డైరెక్షన్, ఇవన్నీ ఒక కొత్త ఫ్లేవర్ అయితే తీసుకొచ్చే సినిమాకి. అండ్ డెఫినెట్లీ 3 వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ టు ద ఫిల్మ్ అని నేను నమ్ముతాను. అండ్ ద మ్యూజిక్ ఇస్ వెరీ సోల్ఫుల్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డెఫినెట్లీ చాలా యాప్ట్గా వచ్చింది ప్రతి సీన్కి. అండ్ సాంగ్స్ కూడా మాకు ఆ 2 పాటలు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆడియన్స్ దాకా కూడా వీ రిసీవ్డ్ సమ్ గుడ్ రెస్పాన్స్. సో ఐ థింక్ సినిమా నుంచి బయటకు వచ్చాక ఈ 3 క్రాఫ్ట్స్ అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. చిన్న సినిమాలు ఏంటంటే ప్రమోట్ చేయడానికి ముందే కొంచెం ఆడియన్స్ చూపిస్తుంటారు, ప్రీమియర్ చేస్తుంటారు, మొత్తం చేస్తుంటారు కదా. మీరు అలా వేసారా ఈ సినిమాకి సంబంధించి? వేసామండి. వి పుట్ కపుల్ ఆఫ్ షోస్ అండ్ వీ గాట్ సమ్ గుడ్ రెస్పాన్స్. అది కాకుండా 19th నాడు ప్రీమియర్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాం, మండే బిఫోర్ ది రిలీజ్. సో వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది ఫిల్మ్ అండి. వీ హోప్ ఆడియన్స్ చూసే ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ.
సినిమా థియేటర్కి రావాలంటే ఆడియన్స్ కూడా కొద్దిగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అంటే టికెట్ రేట్స్ సంబంధించి కనుక మీ సినిమా ఎంత ఉంటాయి? 99 రూపీస్ ఇలా పెట్టుకొని అలా. అంటే వీఆర్ నాట్ అప్లైయింగ్ ఫర్ ఎనీ చేంజ్ ఇన్ టికెట్ ప్రైస్ ఇన్ ది జియో అండి. వాట్ ఎవర్ ఇస్ ద స్టాండర్డ్ రేట్, ఆ స్టాండర్డ్ రేట్తోనే వెళ్తున్నాము. సో అలానే హైక్స్ చేయట్లేదు. అండ్ జియో అప్లై చేసి తగ్గడానికి కూడా దెర్ వాజ్ నో ఆప్షన్. బట్ యా అండి, వాట్ ఎవర్ ఇస్ ద స్టాండర్డ్ టికెట్ రేట్ అదే ఉంచుతాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. Thank you. మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇంకొక మళ్ళీ రావాలి. Thank you. మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ఓకే, మచ్. ఇది ఫిబ్రవరి 20th వస్తున్నటువంటి నవాబ్ కేఎఫ్సి సినిమాకి సంబంధించిన విశేషాలు.